ఒకే నేలలో పడిన రెండు విత్తనాల జీవితం, కానీ ఫలితం మాత్రం వేరెందుకు? ఒకరోజు నేలలో రెండు విత్తనాలు పడ్డాయి. మొదటి విత్తనం ఇలా అనుకుంది, నేను మొలకెత్తి బాగా పెరగాలి, నా వేర్లు లోతుగా భూమిలోకి వెళ్ళి నా ఆకులు బలంగా నేలపైకి వచ్చి సూర్యరశ్మిని చూడాలి అని. కొన్ని రోజుల తర్వాత అనుకున్న విధంగానే ఆ విత్తనం మొలకెత్తి పెరగడం ప్రారంభించింది. కొద్ది రోజుల్లోనే అది చిన్న పచ్చని మొక్కగా మారి సూర్యరశ్మిని, గాలిని ఆస్వాదిస్తూ సంతోషంగా, ధైర్యంగా పెరుగుతూ వచ్చింది. రెండవ విత్తనం మాత్రం ఇలా అనుకుంది, నేను మొలకెత్తితే నా వేర్లు రాళ్లను తాకొచ్చు, ఏదైనా పురుగున ఆకులను తినేయొచ్చు, లేదా నేల గట్టిగా ఉండి నేను ఇబ్బంది పడొచ్చు. అప్పుడు నా పరిస్థితి ఏంటి అనే భయంతో మొలకెత్తడం మానేసింది. ఆ విత్తనం భూమిలో అలానే ఉండిపోయింది. రోజులు గడిచాయి. ఒకరోజు ఒక కోడి ఆహారం కోసం ఆ నేలను తవ్వుతుండగా ఆ విత్తనం కనపడగానే దాన్ని తినేసింది. భయం మన ఎదుగుదలను ఆపేస్తుంది, కానీ ధైర్యం మనల్ని ముందుకు తీసుకెళ్తుంది.